ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి 400 acres, అది ప్రభుత్వం ఏలం పాటేసి ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఏలం వేయడం అనేది జరుగుతుందని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది పోలీసులు. ప్లస్ దాని మీద మీరు ఒక కేసు వేసారని కూడా తెలిసింది. అసలు ఏంటి సార్ అది? ఇది మన HCU 400 acres మీద ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇష్యూ, సో అది అయినప్పుడు నేను కూడా స్టూడెంట్స్ తో పాటు కొద్దిగా వెళ్ళడం జరిగింది, వాళ్ళకి సంఘీభావం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా బీజేపీ ఇక్కడ తెలంగాణలో కూడా BJYM స్టూడెంట్ మా యువ మోర్చా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ అసెంబ్లీ గెరవ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇవన్నీ చేశారు. మా బీజేపీ పార్టీ తెలంగాణలో అయినా సరే ఎక్కడైనా సరే మేము ఎప్పుడైనా సరే జనాల కోసం స్టూడెంట్స్ కోసం పాటుపడే పార్టీ మాది. సో డెఫినెట్ గా దానికి అనుగుణంగానే మేము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఏమైందంటే ఇక్కడ 400 acres అనేది ఏదైతే ఉందంటే ఇది లంగ్స్ ఆఫ్ ది సిటీ అండి. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నప్పటికీ నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ పెరిగాను, ఎంత చేశాను. నాకు హైదరాబాద్ ఉన్నట్టు ఎక్కువ ఇక్కడే నాది లా ఫార్మ్స్ ఆంధ్రాలోనే తెలంగాణలోనే నాకు 2 చోట్ల నేను ప్రాక్టీస్ చేస్తున్నా. సో నాకు ఈ హైదరాబాద్ అనేది ఏంటంటే హైదరాబాద్ మేరీ జాన్ అన్నది టైప్ లో ఒక ఇది ఉంటుంది నాకు. సో అలాంటిది ఇదే గచ్చిబౌలి చుట్టుపక్కల ఏరియాలో నేను తిరిగాను. అక్కడ నిజంగానే అక్కడ వన్యప్రాణాలు ఉన్నాయో లేదో నేను చూసా కల్లారా. అలాంటిది ఇవాళ రోజు అసలు అక్కడ వన్యప్రాణాలు లేవు, ఏం లేవు. నిజంగా ఉన్నాయి సార్? ఉన్నాయి, 100% ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు లేరు, అదే అనపోతారు గుంటనక్కలు లాంటి మనుషులు ఉన్నారు కానీ లేదని చెప్పి అసెంబ్లీలో చెప్పడం చాలా బాధాకరం. అది చాలా తప్పదు. మరి ఆయననే అది ఆయనను ప్రశ్నించాలి మీరు, ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారా ఆ మాట. ఎందుకంటే ఇవాళ రోజు మీకు ఒక తెలంగాణ వచ్చిందంటే ఆ స్టూడెంట్స్ ఉద్యమం నుంచే పుట్టింది అది. సో అలాంటి స్టూడెంట్స్ నే మీరు ఇవాళ రోజు అవమానిస్తున్నారంటే మరి అది ఏంటన్నది మీరే మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఇంకా ఏదైతే ల్యాండ్ ఉన్నది బ్యాంక్ లో కూడా లోన్లు పెట్టారంట అదన్నీ అంటున్నారండి. మరి ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ఒక పలానా ఒక పెద్ద మార్ట్గేజ్ పెట్టారు 10,000 కోట్లకి అని చెప్పి వస్తున్నాయి. కానీ అన్ని అది నిగ్గు తేల్చాల్సిన అవసరము అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి. అసలు నిజంగా పెట్టారా లేదా జనాలకు తెలియాలి. ఒకవేళ నిజంగా పెడితే ఇవాళ రోజు ఈ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా అలాంటివి ఏమైనా పెడితే ఖచ్చితంగా జనాల్లోకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఏంటండి పబ్లిక్ ల్యాండే కదా. మరి పబ్లిక్ ల్యాండ్ అయినప్పుడు పబ్లిక్ సంబంధించిన ల్యాండ్ మరి వాళ్ళకి చెప్పాలి కదా. ఇవాళ రోజు ఆ ల్యాండ్ మీద కూడా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ HCUకి సంబంధించిన ల్యాండా అది గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అనేది పక్కన పెడితే అది యాక్చువల్లీ అప్పుడు Schedule 7 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అది ఏర్పడిన యూనివర్సిటీ. అది అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వము ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించి దానికి ఇన్ని ఎకరాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఒక గెజెట్ ద్వారా అన్ని ఎకరాలు వాటికి నిర్ణయించబడ్డాయి సెంట్రల్ యూనివర్సిటీకి. సో కానీ ఒకటి ఏంటంటే కాలాంతరమున అదొక మ్యూటేషన్ చేసుకోలేదు, వాళ్ళ పేరు మీద మార్చుకోలేదు. అదొకటే చిన్న తప్పు జరిగింది. బట్ పొజిషన్ లో ఉంది ఎవరు ఇన్ని 1000 ఎకరాలకి? HCU కదా, ఇన్ని రోజులు వాళ్ళే ఉన్నారు పొజిషన్ లో. అలాంటప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ ల్యాండ్స్ ఆఫ్ HCU అనే. కానీ ఇవాళ రోజు ప్రభుత్వం వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అది అంటే సరే నేనేంటంటే నేను యాజ్ ఎ లాయర్ గా ఇవాళ రోజు ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించింది HCU కా గవర్నమెంట్ కి అన్న దాని మీద ఫైట్ చేయట్లేదు. అక్కడ నేను కేవలం ఫైట్ చేస్తుంది అక్కడ ఎకాలజికల్ సిస్టమ్ మీద, అక్కడ ఉన్న ఎకాలజీ డిస్టర్బ్ కాకుండా, అక్కడ ఉన్న వన్యప్రాణులకి నష్టం జరగకుండా, వాటి యొక్క పాపులేషన్ పోకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఆ ఏరియా ఏదైతే ఈ 400 ఎకరాలు ఉందో అది లంగ్స్ ఆఫ్ ది సిటీ అంటారు. ఒక KBR పార్క్ ని ఎట్లయితే నేషనల్ పార్క్ కింద పెట్టి మనం డిక్లేర్ చేశారో అలానే ఇది కూడా ఒక లంగ్స్ ఆఫ్ ది సిటీ. ఇది గనక హరింపజేస్తే ఆల్రెడీ మీరు చూసారు హైదరాబాద్ లో ఇప్పుడు సమ్మర్ రాకుండానే మే నెల ఇట్లా ఉందంటే మీరు అర్థం, అసలు ఏప్రిల్ ఇట్లా ఉందంటే మే రాకుండానే మీరు ఆలోచన ఎట్లున్నాయో. ఉన్న చెట్లను మొత్తం మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది హైదరాబాద్. అలాంటిది ఉన్న కాస్త ఈ 400 acres ఏదైతే లంగ్స్ ఆఫ్ ది సిటీ అని పేరుగాంచిందో ఇది కూడా మీరు తీసేస్తే హైదరాబాద్ మరో ఢిల్లీ అయిపోతుంది. ఢిల్లీ మహానగరం ఎట్లయితే పొల్యూషన్ ఉచ్చులో వెళ్ళిపోయిందో ఇప్పుడు ఇది కూడా అలానే అయిపోతుంది. ఆక్సిజన్ కొనుక్కోవాలి 100%. నేను దాని గురించి ఇవాళ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కరెక్ట్ ఫారం ఉందో ఒకటి, ఎక్కడైతే ఇలాంటి వన్యప్రాణుల గురించి లేకపోతే ఎన్విరాన్మెంటల్ గురించి వాటి గురించి ఎక్కడైతే కేసెస్ టేకప్ చేసే ఒక ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సో ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో నేను కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ రోజు అది హియరింగ్స్ కి వస్తున్నాయి అవి. సో డెఫినెట్ గా నా వంతు నేను ఇది ఫైట్ చేస్తాను. నా బాధ ఇక్కడ ల్యాండ్ ఎవరిదన్నది కాదు. ఈ ల్యాండ్ అనేది ఒక ఫారెస్ట్ ఏరియా, ఇది ఇట్స్ ఎ గ్రీన్ కారిడార్. సో దీన్ని టచ్ చేయకూడదు, ఒక్క చెట్టు కూడా అక్కడ నరకకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఇవాళ రోజు కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికోసం నా సాయశక్తిలో నేను ఫైట్ చేస్తాను. కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ 3 years లో మేము అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చినాక దాన్ని ఆ 400 acres ని మంచి ఈకో పార్క్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు ఆయన అధికారంలో రావడం అనేది ఆయన కలలుగనమనండి, ఎవరు వద్దనట్లేదు. కాకపోతే అది ఈకో పార్క్ చేస్తా అన్నప్పుడు మరి 10 ఏళ్ళు మీరే ఉన్నారు, మరి అప్పుడు ఈకో పార్క్ చేయకుండా ఏం చేశారు?
అంతకుముందు మీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా, మీరు పలానా వేరే బిల్డర్స్ కి ఎవరికో దాన్ని కూడా దారాదత్తం చేద్దామని మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ట్రై చేశారని మరి ఎలిగేషన్స్ వచ్చినాయి. మరి దానికి సమాధానం చెప్పరే? ఇవాళ రోజు స్టూడెంట్స్ యొక్క ధర్నాలన్నీ మీరు నెపం కింద చూపించి దాన్ని ఏదో మీరే ఏదో పెద్ద క్రియేట్ చేసి మీరే ఏదో పెద్ద నిజంగానే వాటి కోసం ఫైట్ చేస్తున్నట్టు ఇవన్నీ చిత్రీకరిస్తున్నారు. బాగానే ఉంది, కానీ నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ ఈకో పార్క్ అనేది 10 ఏళ్ళు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు గుర్తురాలేదా ఈకో పార్క్ కింద డిక్లేర్ చేయాలని? ఇప్పుడు ఇంత గొడవలు అయిన తర్వాత ఇప్పుడు ఏదో వేరే వాళ్ళ భుజం మీద మీరు గన్ను పెట్టి కాల్చడానికి ట్రై చేయడం అనే ప్రయత్నం తప్ప ఇది స్టూడెంట్స్ అక్కడ స్వచ్ఛందంగా స్టూడెంట్స్ అండ్ ఎన్విరాన్మెంటలిస్టులు అలాంటి లాయర్స్ ఇలాంటి వాళ్ళందరూ ఫైట్ చేస్తుంటే ఇవాళ రోజు మీరు దానిలో దూరిపోయి అసలైన గుంటనక్కలు మీరు మధ్యలో దూరిపోయి మీరేదో నిజంగానే మీరు ప్రకృతి కోసం ఫైట్ చేస్తున్నట్టు, ల్యాండ్ కోసం మీరేదో ఫైట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకొని ఇవాళ రోజు మేము అధికారంలోకి వస్తే ఈకో పార్క్ కింద ఇది చేస్తా అది చేస్తా అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈకో పార్క్ కింద ఇప్పుడు నిద్రలేసారా మీరు? మరి 10 ఏళ్ళు మీరే కదా అధికారంలో ఉన్నప్పుడు, మరి అప్పుడు ఏం చేశారు? మీ హయాంలో ఎన్ని చెరువులు కబ్జాలు ఉన్నాయి? అప్పుడు మీకు గుర్తురాలేదా? ఇప్పుడు 400 ఎకరాల నుంచి మీరు ఏదో ఇంత చేస్తున్నారు హడావడి. అసలు నిజంగా మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చెరువులు మీరు కబ్జా చేశారు? అసలు ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ మీరు వేరే ప్రైవేట్ పార్టీస్ దారాదత్తం చేశారు? అవన్నీ జనాలకు తెలుసు కదా, అందుకనే కదా వాళ్ళ రోజు మిమ్మల్ని అపోజిషన్ లో కూర్చోబెట్టారు. ఈ రోజు ఎవరైతే ఇప్పుడు కేటీఆర్ గారని లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ సెంట్రల్లో కాంగ్రెస్ బీజేపీ అమితమైనటువంటి ఇక్కడ మాత్రం దోస్తాను ఎలా అంటే గల్లీలో మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు 2 దోస్తానమే అని చెప్పి అంటుండ్రు. ఏం చేయాలి ఆయన ఇంకేమంటామని కేటీఆర్ గారి గురించి? ఆయన పాపం ఇప్పుడు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి సహాయక మంత్రి, అక్కడ హోంశాఖకు సహాయక మంత్రి కాదు రేవంత్ రెడ్డికి సహాయక మంత్రి అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు నిజంగా ఆయనకి మరి జ్ఞానముని మాట్లాడుతున్నారా లేదా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇవాళ రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని మీద ఇక్కడ స్వచ్ఛందంగా ఫైట్ చేసి ఇవాళ రోజు అరెస్ట్లు అయ్యేది మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పిల్లలే కదా మొన్న అరెస్ట్ అయింది ఈ ఇష్యూలో, ఎస్యూ దాంట్లో 400 acres దాంట్లో. ఇవాళ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రతి దాంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ అన్యాయాలు చేస్తున్నారు స్టేట్ లో, అక్కడక్కడ ప్రతి చోట వాళ్ళకి ఎదురుగుండా నిలబడి వాళ్ళకి ఫైట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ. అందుకనే కదా వాళ్ళ రోజు మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చూసినా ఎక్కడ చూసినా బీజేపీకే ఓట్లు పడుతున్నాయి, కానీ మీకు ఎందుకు పడట్లేదు? ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, అందులో కూడా మీకు తెలిసిపోద్ది మీరు వినేతారా బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందని. ఆల్రెడీ పవనాలన్నీ మా వైపు వీస్తున్నాయి. సో అలానే బీజేపీ వాళ్ళ స్ట్రాంగ్ అయింది వాళ్ళ రోజు తెలంగాణలో. సో అందుకనే అది నీరు గార్చడానికి ఈ చెత్త ప్రయత్నాలు అనమాట. అసలు నిజంగా కాంగ్రెస్ తో దోసి కట్టింది మీరు. అందుకనే కదా ఇవాళ రోజు నిన్ను ఆ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఎప్పుడో నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది. మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలే? ఒక పలానా సూపర్ స్టార్ ఏదో ఎప్పుడో అందులో A11 కింద ఉన్న కేసులో ఏదో ఒక థియేటర్ స్టాంపేడ్ కేసులో అతని పెద్ద హడావుడిగా తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో పెట్టి హడావుడి చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అది అన్ని కాగ్నిజిబుల్ ఒఫెన్సెస్. నీ మీద ఎఫ్ఐఆర్ నోట్ అయింది అన్నీ అయింది. మరి ఇప్పటివరకు ఈ పలానా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇక్కడ ఫ్రెండ్స్ నువ్వు బీఆర్ఎస్ కాంగ్రెసా లేకపోతే బీజేపీ కాంగ్రెసా తెలియట్లేదా జనాలు పిచ్చోలేక? ఇంకా మీరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా నిద్రలేసి జనాలను పిచ్చోలుగా పరిగణించడం మానేసి వీళ్ళు ఫస్ట్ పిచ్చోళ్ళని విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే జనాలు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానికం చాలా తెలివైన వాళ్ళు కాబట్టి నేను ఎక్కడ పెట్టాలో నిన్ను మీ నాన్నని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, మీ నాన్న ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు మొత్తం 10 ఏళ్ళు అక్కడే పరిమితం అని చెప్పి అతన్ని అక్కడే పెట్టి నిన్నేమో ఇంకా మొత్తానికి పంపించారు ఇంటికి. సో ఇది నీ పరిస్థితి. ఇవాళ రోజు నువ్వు వచ్చి బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉంది అసలు నీకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ అసలు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ